ISRO sends largest commercial communication satellite to orbit. దాని పేరేంటి? యా, బ్లూబర్డ్ బ్లాక్ 2. మళ్ళీ లోగా వస్తుంది వాయిస్ అనేసి మళ్ళీ పెట్టొద్దు కింద కామెంట్లు. కొంచెం గొంతు బాగాలేదని చెప్పాను, అర్థం చేసుకోండి. బ్లూబర్డ్ బ్లాక్ 2 ఎలా ఉంటారంటే నాకు అర్థం కాదు, మనుషులు కాదు అర్థం కాదు మాత్రం. ఏంటి బ్లూబర్డ్ బ్లాక్ 2? ఇదేంటంటే ఇది కమ్యూనికేషన్ శాటిలైట్. దిస్ ఈజ్ వాట్ కమ్యూనికేషన్ శాటిలైట్. సో ఇదంతా తెలియాలంటే ఫస్ట్ మీకు హౌ వి గెట్ ఇంటర్నెట్ ఫోన్స్కి ఎలా వస్తుంది? దిస్ ఈజ్ మై మొబైల్. ఫర్ ఎగ్జాంపుల్ ఒప్పో, నా మొబైల్ ఏంటి ఒప్పో. ఇక్కడే ఇవి, ఇది టవర్, ఇదేంటి టవర్. నార్మల్గా ఇక్కడ ఎవరు ఉంటారు? శాటిలైట్ నుంచి టవర్ నుంచి నా మొబైల్కి సిగ్నల్ వస్తుంది. ఇది నార్మల్ ఫినామినా. ఈ బ్లూబర్డ్ బ్లాక్ 2 యొక్క ఇంపార్టెన్స్ ఏంటి అంటే డైరెక్ట్గా శాటిలైట్ నుంచి ఫోన్కి వస్తుంది సిగ్నల్. ఎక్కడి నుంచి వస్తుంది? శాటిలైట్ టు మొబైల్. దీన్నే ఏమంటాం? డైరెక్ట్ టు మొబైల్ అంటాం. దీన్ని ఏమంటాం? డైరెక్ట్ టు మొబైల్. ఇక్కడ డైరెక్ట్ ఎక్కడి నుంచి? శాటిలైట్ దగ్గర నుంచి. అది బాగా గుర్తుపెట్టుకోవాలి. ఏంటి డైరెక్ట్ టు మొబైల్ అంటే ఏంటి? శాటిలైట్ నుంచి డైరెక్ట్గా మీకు ఇంటర్నెట్ కనెక్షన్ మీ మొబైల్కి వస్తుంది. దీన్ని ఏమంటాం? డైరెక్ట్ టు మొబైల్. మీకు ముందటి కాలంలో DTH డిష్లు ఉండేవి. అవేంటి? డైరెక్ట్గా మీ ఇంటి మీద ఏం పెట్టుకునేవారు? డిష్ పెట్టుకునేవారు, యాంటీనా. బయట శాటిలైట్ నుంచి డైరెక్ట్గా మీకు ఇంటి లోపలికి సినిమా వచ్చేది. మీకు పక్కన కేబుల్ ఆపరేటర్ ఎవరు ఉండాల్సిన అవసరం లేదు. సో అలాంటి టెక్నాలజీ ఇంటర్నెట్ గురించి తీసుకొస్తే దాన్ని ఏమంటాం? డైరెక్ట్ టు మొబైల్ టెక్నాలజీ. అదే శాటిలైట్లో ఉందంట బ్లూబర్డ్ బ్లాక్ 2. ఈ బ్లూబర్డ్ బ్లాక్ 2 శాటిలైట్ ఏదైతే ఉంది ఇది డైరెక్ట్ టు మొబైల్ ఇంటర్నెట్ ఆర్ కమ్యూనికేషన్ శాటిలైట్. ఈ డైరెక్ట్ అనేది ఎక్కడి నుంచి? శాటిలైట్ నుంచి. సో ఈ బ్లూబర్డ్ బ్లాక్ 2 అనేది AST కంపెనీ శాటిలైట్. ఏంటి? AST కంపెనీ శాటిలైట్. దిస్ ఈజ్ ఈ బ్లూబర్డ్ బ్లాక్ 2 అనేది ఏ కంపెనీది? AST కంపెనీ శాటిలైట్. ఎందుకంటే UPSC లోపల డైరెక్ట్ క్వశ్చన్స్ అడుగుతాడు. ఈ బ్లూబర్డ్ బ్లాక్ 2 నుంచి నాసా అని ఇస్తాడు. మీకు తెలియని కూడా తెలియదు, ఎప్పుడు తప్పు పెట్టారు, మిగతాదంతా రైట్ ఇస్తాడు. ఏమంటాడు? ఇది ఒక ప్రైవేట్ కంపెనీ, AST కంపెనీ శాటిలైట్. ఇదేంటిది? నేను ఎగ్జామినర్లో ఆలోచిస్తున్నాను. ఎవడైతే పేపర్ సెట్ చేస్తాడో ఆడ పర్స్పెక్టివ్లో ఆలోచిస్తున్నాను. వాడి అంత ఇన్ఫర్మేషన్ మీరు చదివేసి ఉంటారని వాడికి తెలుసు. వాడికి మిమ్మల్ని ఇబ్బంది పెట్టాలంటే దిస్ ఈజ్ ద ప్లేస్ వెర్ హిల్ ఫైండ్. ఏమంటే నాసా అంటాడు. తెలియని కూడా తప్పు పెట్టొస్తాను, నేనైనా తప్పు పెట్టొస్తాను. మీకు ఇప్పుడు చెప్పకపోతే నేను తప్పు పెడతాను. నేనేం వింత కాదు. బ్లూబర్డ్ బ్లాక్ 2 ఏంటి? డైరెక్ట్ టు మొబైల్. సో బెనిఫిట్స్ ఏంటి? మెయిన్గా మన రూరల్ ఏరియాస్ కానీ రిమోట్ ఏరియాస్, ఉత్తరాఖండ్, హిమాచల్ ప్రదేశ్ ఇలాంటి ఏరియాస్ లోపల మనకి ప్రాబ్లం ఏంటి? శాటిలైట్ టవర్స్ ఉండవు. టవర్స్ మనకి ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉండదు. అలాంటప్పుడు మనం డైరెక్ట్ గేమ్ ప్రొవైడ్ చేయొచ్చు రిమోట్ ఏరియాస్లో ఇంటర్నెట్. నెక్స్ట్ హెల్ప్స్ ఇన్ సడన్గా ఎర్త్క్వేక్ వచ్చిందో లేకపోతే ఏదో వచ్చిందో సడన్గా అక్కడ ఉన్న టవర్స్ పడిపోయాయి. సో అప్పుడు ఏమవుతుంది? ఈ శాటిలైట్ అనేది డైరెక్ట్గా ఫోన్స్కి ఎవరెవరైతే సెక్యూరిటీ పర్సనల్ ఎవరైతే ఉన్నారో వీళ్ళందరికీ ఇంటర్నెట్ ఇవ్వడానికి తయారు చేస్తుంది. సో బ్లూబర్డ్ బ్లాక్ 2 అనేది ఏంటి? డైరెక్ట్ టు మొబైల్ ఇంటర్నెట్ కమ్యూనికేషన్ శాటిలైట్. ఏ కంపెనీది? AST శాటిలైట్ కంపెనీ. ఇది ఒక ప్రైవేట్ కంపెనీ ఆఫ్ విచ్ స్టేట్? యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా. బెనిఫిట్స్ ఏంటి?
ఇది రిమోట్ ఏరియాస్లో ఇంటర్నెట్ ఇస్తుంది, ఇంకా హెల్ప్స్ ఇన్ డిజాస్టర్ హిట్ ఏరియాస్. ఇది మనం ఎందుకు చదువుతున్నాం? వై వీఆర్ రీడింగ్? ఇది ఏది కూడా మనకు సంబంధం లేదు. ఆ శాటిలైట్ కూడా ఇంటర్నెట్ మనకి ఇవ్వదు. దెన్ వై వీఆర్ వి రీడింగ్? సో వీ హ్యావ్ GSLV MK3. వాట్ వీ హ్యావ్? జియోసింక్రోనస్ లాంచ్ వెహికల్ మ్యాక్ 3. సో ఈ GSLV MK3 లోపల ఎన్ని స్టేజ్ ఉంటాయి? సాలిడ్, లిక్విడ్, క్రయోజెనిక్. మనకి GSLV MK3లో ఎన్ని స్టేజెస్ ఉంటాయి? సాలిడ్, లిక్విడ్, క్రయోజెనిక్. ఈ 3 స్టేజెస్. ఇది ఈ శాటిలైట్ యొక్క కెపాసిటీ ఏంటంటే ఇట్ కెన్ టేక్ శాటిలైట్స్ ఆఫ్ 10,000 kgs to low earth orbit and 4,500 kgs to geosynchronous orbit. మాకు యూపీఎస్సీలో క్వశ్చన్ డైరెక్ట్గా మేము చూసుకుని వెళ్ళాం. 2023 క్వశ్చన్. ఇలాంటి క్వశ్చన్స్ ఇచ్చినప్పుడు మీరు ఏం చెయ్యని కూడా చేయలేరు. నిజం చెప్తున్నాను. నాకు ఎంత బట్టి పవర్ అంటే నేను మొత్తం ఇప్పుడు మీకు కింద అనాలిసిస్ మొత్తం మీకు ఏం చెప్పిన ప్రతిదీ కూడా బట్టి పడేస్తాను. నాకు అంత మెమరీ పవర్. ఆ మెమరీ పక్కన ఎవడ కూర్చోలేడు. అలాంటిది నేను కూడా ఇబ్బంది పడిపోతాను ఈ క్వశ్చన్లకి. ఎంతని బట్టి పడతాను? హౌ మచ్ వీ కెన్ బట్టిఫై. సో ఇలాంటి కొన్ని ఇంపార్టెంట్. ఈ GSLV MK3 యొక్క బెనిఫిట్ ఏంటి? 10,000 కిలోస్ శాటిలైట్స్ని ఏ ఆర్బిట్లో పంపిస్తుంది? లియో, లో ఎర్త్ ఆర్బిట్. అండ్ 4,500 kgsని జియో సింక్రనస్ ఆర్బిట్. సో ఈ బ్లూబర్డ్ బ్లాక్ 2 ఏదైతే ఉందో 6,000 kgs శాటిలైట్. ఎంత కేజీస్? 6,000 kg శాటిలైట్. అంటే ఇది ఏ ఆర్బిట్ లోపల తీసుకెళ్ళగలదు దాన్ని? లియో. ఎందులోపలికి తీసుకెళ్ళదు. ఎందుకు? దీని యొక్క మ్యాక్సిమం కెపాసిటీ ఎంత? బ్రెయిన్ ఆ టైంలో ఎగ్జామ్లో బ్రెయిన్ ఉన్నవాడు ఎవడైనా సరే ఇది పెడతాడు. యూపీఎస్సీ ఏమి ఇస్తాడు తెలుసా? బ్లూబర్డ్ బ్లాక్ 2 ఈజ్ ఏ 6,000 kg satellite which has been placed by GSLV MK3 in geosynchronous orbit అంటాడు. మీకు ఎగ్జామ్లో తెలీదు. ఫర్ ఎగ్జాంపుల్ అది ఏ ఆర్బిట్లో పెట్టిందో తెలీదు. మీకు అక్కడ ఏముండాలి? కామన్ సెన్స్. ఈ GSLV మ్యాక్సిమం ఎన్ని కేజీస్ పెట్టగలరు జియోసింక్రోనస్లో? 4,500. దాని వెయిట్ ఎంత అంటున్నాడు? 6,000. అంటే అదే ఆర్బిట్లో పెట్టు, లో ఎర్త్. ఎగ్జామ్లో ఈ కామన్ సెన్స్ అవసరం. యూపీఎస్సీ ఎక్స్పెక్ట్ దిస్ ఫ్రమ్ యూ. మీరు ప్రతిదీ బట్టి పట్టేయాలని నాకు కోరుకోడు. అర్థమైందా? ఇట్లా క్వశ్చన్స్ ఫ్రేమ్ అవుతాయి. ఈ GSLV MK3 ఏదైతే ఉందో దీని యొక్క కెపాసిటీ. దీన్ని మనం ఏం చేసామంటే 2019 లోపల NSIL ఫామ్ చేసాం. ఏం ఫామ్ చేసాం? NSIL అంటే ఏంటి? న్యూ స్పేస్ ఇండియా లిమిటెడ్. వాట్? ఇన్ 2019 వాట్ వీ హ్యావ్ ఫార్మ్డ్? న్యూ స్పేస్ ఇండియా లిమిటెడ్. ఈ న్యూ స్పేస్ ఇండియా లిమిటెడ్ యొక్క బెనిఫిట్ ఏంటంటే ఇట్ హెల్ప్స్ ఇన్ ప్రైవేట్ లాంచెస్. ఏం లాంచెస్ హెల్ప్ చేస్తుంది? ప్రైవేట్ వాళ్ళు ఎవరైనా సరే ఇండియాకి వచ్చి లాంచ్ చేద్దామన్నా, ఇండియన్ కంపెనీస్ ఏమైనా ప్రైవేట్ కంపెనీస్ లాంచ్ చేద్దామన్నా ఎవరు హెల్ప్ చేస్తారు? న్యూ స్పేస్ ఇండియా లిమిటెడ్. సో ఈ న్యూ స్పేస్ ఇండియా లిమిటెడ్ ఏదైతే ఉందో ఈ బ్లూబర్డ్ బ్లాక్ 2 ఏంటి? ఈ బ్లూబర్డ్ బ్లాక్ 2ని లాంచ్ చేసింది. ఇదంతా 6,000 kilos. ఇన్ విచ్ ఆర్బిట్? లో ఎర్త్ ఆర్బిట్. దిస్ ఈజ్ ఆల్ అబౌట్ బ్లూబర్డ్ బ్లాక్ 2. దీనికంటే ఎక్కువ అంటే నేను చెప్పలేను. ఐ హ్యావ్ రెస్ట్రిక్షన్స్. మిగతావన్నీ సైన్స్ అండ్ టెక్నాలజీ క్లాస్లో మా స్టూడెంట్స్కి చెప్తాను. ఏంటి? ఇస్రో సెండ్స్ లార్జెస్ట్ కమర్షియల్ కమ్యూనికేషన్ శాటిలైట్ టు ఆర్బిట్. చూడండి. ద ఇండియన్ స్పేస్ రీసెర్చ్ ఆర్గనైజేషన్ ఎప్పుడు ఫామ్ అయింది? 1969. ఇట్ వర్క్స్ అండర్ విచ్ ఆర్గనైజేషన్? డిపార్ట్మెంట్ ఆఫ్ స్పేస్. సక్సెస్ఫుల్లీ లాంచ్డ్ బ్లూబర్డ్ బ్లాక్ 2. దీనికి మీరు ఏమని పెట్టుకోవచ్చు? BBB2 అని పెట్టుకోవచ్చు. RRR లాగా BBB. ఏంటి? BBB శాటిలైట్, ద లార్జెస్ట్ కమర్షియల్ కమ్యూనికేషన్ శాటిలైట్. దీని యొక్క బెనిఫిట్ ఏంటి? దిస్ ఈస్ ద లార్జెస్ట్ కమర్షియల్ కమ్యూనికేషన్ శాటిలైట్ ప్లేస్డ్ ఇన్ విచ్ ఆర్బిట్? లో ఎర్త్ ఆర్బిట్. ఇప్పుడే చెప్పింది కదా మళ్ళీ. లో ఎర్త్ ఆర్బిట్ మార్కింగ్ ఏ మేజర్ మైల్ స్టోన్ ఇన్ ఇండియాస్ కమర్షియల్ స్పేస్ క్యాపబిలిటీస్. కమర్షియల్గా మనం ఎలాగవుతున్నాం? స్పేస్ లోపలికి వెళ్తున్నాం. మిషన్ ఓవర్వ్యూ. ఇస్రో లాంచ్ ఏ శాటిలైట్ పేరు? బ్లూబర్డ్ బ్లాక్ 2. ఇదే కంపెనీది, US బేస్డ్. కంపెనీ పేరు AST కంపెనీ. యూజింగ్ విచ్ వెహికల్? GSLV MK3. దాన్ని ఏమని పిలుస్తాం మనం? లాంచ్ వెహికల్ మార్క్ 3 అని పిలుస్తాం. ద శాటిలైట్ వాస్ ప్లేస్డ్ ఇన్ విచ్ ఆర్బిట్? లో ఎర్త్ ఆర్బిట్. మీరు చదివేశారు, ముందే మీకు వచ్చు. నేను ఎప్పుడు PDFలు చదవను. నేను ఎప్పుడు కూడా న్యూస్ పేపరే చదువుకుంటా. ఎందుకంటే న్యూస్ పేపర్ నుంచి ఏదైతే ఇన్ఫర్మేషన్ ఉందో దాన్ని యూపీఎస్సీ నేను చదివిన దానికి లింక్ చేసుకుంటా. PDFల్లో ఏం ప్రొవైడ్ చేస్తే అంతని చదువుతాం.
టెక్నాలజికల్ సిగ్నిఫికెన్స్. దీనివల్ల నాకు బెనిఫిట్ ఏంటి? నేను ఒకేసారి నెలకో సంవత్సరానికి ఒకేసారి నేను చదవని అవసరం లేదు. రోజుకి 10 కాన్సెప్ట్లు చదువుకుంటే వెళ్తా కరెంట్ అఫైర్. సో నాకు లాంగ్ టర్మ్గా గుర్తుంటుంది, నా మైండ్ మీద కూడా ప్రెజర్ ఉంటుంది. నేను అందుకే హిందూ అనాలిసిస్ డైలీ చూడమంట. కొంతమంది వస్తారు, వాళ్ళు వస్తారు, మరి 10 రోజుల తర్వాత వస్తారు, ఆ మధ్యలో ఏం పెట్టలేదు సార్, ఏంటి బ్లూ బర్డ్ బ్లాక్ 2 పెట్టలేదు అంటారు. మండే డిస్కస్ చేస్తాను, చెప్పాను కూడా 24th నీ శాటిలైట్ లాంచ్ అని. ద శాటిలైట్ వాజ్ వెయిటింగ్ అంత 6,600 kilos, మేకింగ్ ద హెవియెస్ట్ కమర్షియల్ లాంచ్ శాటిలైట్ లాంచ్ బై ఇండియా. ఇప్పటి వరకు ఇంత హెవియెస్ట్ కమర్షియల్ శాటిలైట్ని ఇండియా లాంచ్ చేయలేదు. చూసుకోండి, నాట్ ఇన్ ద వరల్డ్, ఇండియా లాంచ్ చేసిన కమర్షియల్ శాటిలైట్స్లో ఇది హెవియెస్ట్. అది గుర్తుపెట్టుకోండి. లేకపోతే వరల్డ్ అని పెట్టేస్తాడు. వరల్డ్ అని పెడితే స్టేట్మెంట్ ఏమైపోతుంది? తప్పు. ఎందుకు? ఎలాన్ మస్క్ ఉన్నాడు. ఎలాన్ మస్క్ అంటే తోపుగాడు ఎవడు లేడు ఇక్కడ. ఇట్ ఈస్ పార్ట్ ఆఫ్ నెక్స్ట్ జనరేషన్ శాటిలైట్స్ కాన్స్టలేషన్ ప్రొవైడెడ్ స్పేస్ బేస్డ్ బ్రాడ్బ్యాండ్ కనెక్టివిటీ. దాన్ని ఏమంటాం మనం? డైరెక్ట్ టు మొబైల్. డెమాన్స్ట్రేట్స్ ఇండియాస్ క్యాపబిలిటీ టు సపోర్ట్ గ్లోబల్ కమర్షియల్ శాటిలైట్. లాంచ్ వెహికల్ అండ్ ఫెసిలిటీ ఎక్కడి నుంచి లాంచ్ చేస్తారు? ఇండియా దగ్గర 2 ఉన్నాయి. ఒకటే ఉంది లాంచ్ ప్యాడ్, ఏంటి? సతీష్ ధావన్ స్పేస్ సెంటర్. ఎక్కడ ఉంది అది? శ్రీహరికోట. ద లాంచ్ వెహికల్ మార్క్ 3 రాకెట్ సక్సెస్ఫుల్లీ కంప్లీట్ ఆర్బిట్ ఇన్సర్షన్. ఆర్బిట్ లోపలికి వెళ్ళిపోయింది. స్ట్రాటజిక్ అండ్ ఎకనామిక్ ఇంపార్టెన్స్ ఏంటి? ఎన్హాన్సెస్ ఇండియాస్ పొజిషన్ ద గ్లోబల్ కమర్షియల్. మన పొజిషన్ ఇంక్రీజ్ చేస్తుంది. స్ట్రెంథన్స్ ఇస్రోస్ కొలాబరేషన్ విత్ ఇంటర్నేషనల్ ప్రైవేట్ స్పేస్ కంపెనీస్. టెక్నాలజికల్ అచీవ్మెంట్, ద మిషన్ అచీవ్డ్ హై ఆర్బిటల్ యాక్యురసీ. ఇవన్నీ చేసిందంట. డెమాన్స్ట్రేట్స్ రిలయబిలిటీ ఆఫ్ ఇండియన్ శాటిలైట్స్. ఆబ్వియస్లీ ఇప్పుడు మీరు ఈ సంవత్సరం నా షాప్లో బాంబులు కొన్నారు, పేలే బాగా, నెక్స్ట్ డాడికి వెళ్తారు. రిలయబిలిటీ. ఈ శాటిలైట్ హిట్ అయింది, నెక్స్ట్ వేరే కంపెనీ వాడు వస్తాడు, పంపించరా బాబు అంటాడు. క్వశ్చన్ అర్థమైందా? దీనికి మించి నేను చెప్పలేను. నాకు చెప్పాలని చెప్పలేను. వీ హ్యావ్ లిమిటేషన్స్. హిందూ అనాలిసిస్ అంటే హిందూవే. బయట అక్కడ హిందూ అనాలిసిస్ 50 నిమిషాలకు మించి చెప్పరు. మీకు నేను 1.5 hours చెప్తున్నాను. సో యూ హ్యావ్ టు అండర్స్టాండ్. విత్ రెఫరెన్స్ టు Bluebird Block 2 satellite, consider the following statement. It is the heaviest commercial satellite launched by India to date. అవునా కాదు? ఇండియాతో అయితే ఇదే కమర్షియల్. The satellite was launched using LVM-3 rocket from Sriharikota. What a sudden surprise. Answer to this question ఏంటి? Both 1 and 2. చూసారా ఎంత సింపుల్ క్వశ్చన్ ఇది. మీరు ఎంత టఫ్ క్వశ్చన్ ఇచ్చినా హ్యాండిల్ చేయడానికి రెడీ అయిపోయారు. ఇలాంటివి ఏంటి? జుజుబీ క్వశ్చన్స్ అనమాట. ఎగ్జామ్లో అందరూ పెట్టేస్తారు. బట్ టఫ్గా వచ్చినప్పుడు మీరు హ్యాండిల్ చేయగలుగుతారు.